ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు పాఠం 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 17వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. పౌలు తెస్సలోని సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించాము గదా. మీలో కొందరు ఏ పని చేయకుండా పరుల జోలికి పోతూ అక్రమముగా నడుచుకుంటున్నారని వింటున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేస్తూ స్వంతముగా సంపాదించుకున్న ఆహారమును భుజించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతణ్ణి కనిపెట్టి అతడు సిగ్గుపడే నిమిత్తము అతనితో సాంగత్యము చేయకండి. అయినా అతణ్ణి శత్రువుగా భావించక సహోదరుడుగా భావించి బుద్ధి చెప్పండి. సమాధానకర్త అయిన ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండునుగాక. పౌలు అనే నేను నా చేవ్రాతతో వందనమని చెప్పి రాస్తున్నాను. ప్రతి పత్రిక యందు అదే గుర్తు. నేను రాసేది ఇలాగే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండునుగాక. ప్రియ శ్రోతలు, ఇంతటితో ఈ పత్రిక ముగిసింది. పౌలు సంతకం పెట్టేశాడు. పౌలు అంటున్నాడు, పని చెయ్యని వాడు తినకూడదు, తినే హక్కు లేదు. ప్రభువు వస్తాడని ఎదురుచూచేవాడు కలగనడం కాదు, ఊహ కాదు, పని చెయ్యాలి. పని చెయ్యని వానికి ఎవడూ తిండి పెట్టకూడదు. ఈ నియమాన్ని పౌలు తెస్సలోని సంఘస్థులకు విధించాడు. పని చెయ్యకుండా ఊరికే కూర్చొని యేసు రాకడ కోసమై కనిపెట్టుకొన్నాను అంటే ఆ మాటకు అర్థం లేదు. రోగి పని చెయ్యలేడు, ఆరోగ్యవంతుడు తప్పక పని చెయ్యాలి. మనకు ఆకలవుతుంది, అన్నం తింటాము, భోజనాన్ని మనమే సంపాదించుకోవాలి. ఇలాంటి సోమరి భక్తులకు పౌలు గుణపాఠం నేర్పుతున్నాడు. ఈ రోజున ప్రవచనాలను గురించి ప్రజలలో ఆసక్తి ఎక్కువగా ఉంది. తెస్సలోని పత్రికలో కూడా పౌలు ప్రవచనాలు అవసరమైనంత మట్టుకే పేర్కొన్నాడు. యేసు ప్రభువు తన సంఘం కోసం వస్తాడు. ప్రవచనాన్ని సిద్ధాంతం క్రింద మార్చకూడదు. ప్రవచన సత్యాన్ని నమ్మాలి. ప్రవచనాలు మనలో నిరీక్షణను కలిగించాలి. ప్రభువు రాకడ కోసం కనిపెడుతూ మనం పనిచేయాలి. తోటమాలి తోటను ప్రతిదినము ఆకర్షణీయంగా ఉంచుతాడు. అకస్మాత్తుగా యజమాని వస్తాడు, తనిఖీ చేస్తాడు. అలాగే మనము యేసు ప్రభువు ఈ క్షణమే వస్తాడేమో అనే నిరీక్షణతో పనిచేయాలి. ప్రభువు పనియందు మనము నిజాయితీగా యథార్థంగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ప్రభువు వస్తాడని పనులన్నీ మానేసి కూర్చోవద్దు. అలా చేసేవారిని ప్రోత్సహించవద్దు. వారికి తిండి పెట్టవద్దు. వారు పని చెయ్యాలి. పౌలంటున్నాడు, మీలో కొందరు ఏ పని చెయ్యరు, అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకుంటారు. వారు అక్రమకారులు. దేవుని బిడ్డలు చేతులతో మంచి పని చెయ్యాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అంతేగాని సోమరులై అటూ ఇటూ తిరుగుతూ ఇతరుల వ్యవహారాలలో తలదూరుస్తూ ఉంటారు. ఇతరులకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంటారు. వీరి మూలంగా తెస్సలోని సంఘంలో ఎన్నో గొడవలు తలెత్తాయి. బుట్టనిండా యాపిల్ పండ్లున్నాయి. వాటిలో ఒకటి కుళ్ళిపోయింది. దానిని అలాగే ఉండనిస్తే బుట్టలోని పండ్లన్నీ కుళ్ళిపోతాయి. పరిమళ తైలంలో ఒక్క ఈగ పడి చస్తే ఆ తైలమంతా కంపు కొడుతుంది. సంఘంలో అక్రమకారుడు ఒకడుంటే చాలు, అతని వల్ల అనేకులు పాడైపోతారు. అలాంటి అక్రమకారులకు దూరంగా ఉండవలసిందని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి సోమరిపోతులు, చీడపురుగులు. సంఘానికి వీరి వల్ల చాలా కీడు కలుగుతుంది. ప్రతి క్రైస్తవుడు నెమ్మదిగా ఉండాలి. తనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసుకుంటూ పోవాలి. పనిచేసి ఆహారం సంపాదించుకుంటూ పోవాలి. ఇవి ప్రయోగాత్మకమైన హెచ్చరికలు. చిన్న చిన్న సంఘాలలో ఇలాంటి వేరు పురుగులను ఏరి పారేయాలి.
ప్రతి ఒక్కడూ నిర్మాణాత్మకంగా పనిచేయడం నేర్చుకోవాలి. సంఘంలో భేదాలు కలిగించేవారు సంఘ క్షేమానికి చేసేది ఏదీ ఉండదు. సంఘానికి నీవు చెయ్యగలిగిన మేలేదో అదే చెయ్యి. అక్రమము విస్తరించటం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. నీ పనేదో నీవు చెయ్యి. ఇతరుల సంగతులలో జోక్యం కలిగించుకోవద్దు. మేలు చేయడంలో విసుక్కోవద్దు. మేలు చేయడం అనేది విశ్వాసిలో ఎడతెగని కోరిక. పౌలు అంటున్నాడు, నేనీ పత్రిక రాశాను. ఇందులో నేను చెప్పిన దానికి ఎవడైనా భిన్నంగా ప్రవర్తిస్తే అతణ్ణి ఒక కంట కనిపెట్టి చూడండి. అతనితో సాంగత్యం చెయ్యకండి. అప్పటికైనా అతనికి సిగ్గు వస్తుందేమో చూడండి. జగడాలమారి మనుషుల నుండి దూరంగా ఉండండి. తమను గురించి దుష్ప్రచారం చేస్తాడేమో అనే భయంతో కొందరు వీరితో స్నేహం చేస్తారు. ఇలాంటి అక్రమకారులకు విషపు నాలుకలుంటాయి. ఇలాంటి వారిని దూరంగా ఉంచాలి. లేకపోతే సంఘం చీలికలైపోయే ప్రమాదముంది. అతణ్ణి శత్రువులాగా చూడొద్దు. అతడితో దెబ్బలాడొద్దు. అతడు సహోదరుడు అని భావించి అతణ్ణి సరైన దారికి తేవడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? 16వ వచనంలోని ఆశీర్వాదం మనందరికీ గొప్ప ఆశీర్వచనం. ప్రభువు సమాధానకర్త. ఆయన సమాధానము మనకు సమృద్ధిగా కలగాలి. ప్రభువు మనందరికీ తోడై ఉండునుగాక అంటూ పౌలు ఈ పత్రికను ముగించాడు. ముగింపులో తాను స్వయంగా సంతకం చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడై ఉండునుగాక అంటూ పత్రికను అంతటితో ముగించాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? 2 తెస్సలోని పత్రికలో మనకు ఎన్నెన్నో సత్యాలు నేర్పబడ్డాయి. క్రైస్తవులకు పనిని గురించిన నీతి సూత్రం ఒకటి ఉంది. పని అంటే మనం బతకటానికి చేసేది కాదు, ఆ పని చెయ్యడానికే మనం బ్రతుకుతాం. క్రైస్తవులు చేసే పనిలో వారికి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక తృప్తి కలగాలి. నీవు చేసే పని నిన్ను దేవుని వైపునకు తీసుకువెళ్ళాలి. అంతేకాని పని కోసం కాదు. పని నిషా మంచిది కాదు. ప్రియ శ్రోతలు, పత్రికను ముగించాము. ఒకసారి ఇందలి సత్యాలను పునర్విమర్శ చేసుకుందాము. మొదటి పత్రికలాగే ఈ పత్రిక కూడా క్రీస్తు రెండో రాకడను గురించి తెస్సలోని సంఘం హింసలకు, శ్రమలకు గురి అయిన సందర్భంలో కొందరు వారికి దుర్బోధ చేశారు. ప్రభువు దినము అప్పటికే వచ్చిందంటూ వారిని కలవరపెట్టారు. ప్రభువు దినము అంటే ఉగ్రత దినం, అవిశ్వాసులకు ప్రతిదండన దినం. ఆ దినము రాకముందు ధర్మవిరోధి అనే పాపపురుషుడు బయటికి వస్తాడు. ఈ ధర్మవిరోధి ఎవరు? యుగ సమాప్తిలో రాబోయే అంత్యక్రీస్తు. తెస్సలోని సంఘస్థులు భయపడకుండా క్రీస్తును గురించిన సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలని పౌలు హెచ్చరించాడు. వారికి ఆదరణ కలిగించాడు. తెస్సలోని సంఘస్థులు హింసల మధ్య ఉన్నప్పటికీ వారిలో ప్రేమ, విశ్వాసం వర్ధిల్లుతున్నాయి. వారిని హింసించే వారికి శిక్ష రాబోతోంది. క్రీస్తు తన ప్రజల్లో మహిమ పొందుతాడు. క్రీస్తు ధర్మవిరోధిని నాశనం చేస్తాడు. అంత్యక్రీస్తు ప్రజలను మోసగిస్తాడు. వింతలు, సూచనలు, అద్భుతాలు జరిగిస్తాడు. ప్రజలకు సత్యం పట్ల ప్రేమ ఉండదు. ప్రభువైన క్రీస్తు ప్రేమకు పాత్రులైన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, వీరు పరిశుద్ధాత్మ చేత పవిత్రులై సువార్త ద్వారా పిలుపు పొందినవారు. వీరే ధన్యులు. మీరు నిలకడగా ఉండాలని పౌలు వారిని హెచ్చరించాడు. సోమరితనాన్ని ఖండించాడు. ప్రియ శ్రోతలు, పౌలు చెప్పిన మాటలు ఎంతైనా అర్థవంతమైనవి. పని చెయ్యాలని ఉన్నా పని దొరకని వారిని గురించి పౌలు మాట్లాడడం లేదు. అవకాశం ఉండి కూడా పని చేయడానికి ఇష్టపడని వారిని గురించి పౌలు కఠినంగా మాట్లాడాడు. సోమరులు కొందరు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలుగచేసుకుంటూ ఉంటారు. దీనివల్ల సంఘమంతటికీ ఇబ్బంది కలుగుతుంది. అవిధేయులైన క్రైస్తవులను క్రమశిక్షణలో పెట్టవలసిందని పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అలాంటి క్రమశిక్షణ వల్ల వారిని తమ ప్రవర్తన విషయంలో సిగ్గుపడేటట్లు చేసి దేవుని పద్ధతికి వారిని మార్చాలి. పౌలు కొన్ని ఉత్తరాలను చెబుతుంటే మరొకరు రాశారు.
తన పేరును ఉపయోగించి అబద్ధ బోధకులు ఎవరైనా సంఘాలకు రాసే ప్రమాదం ఉందని పౌలుకు తెలుసు. అందువల్ల తాను రాసిన లేఖలన్నిటిలోనూ చిట్టచివర తన స్వంత దస్తూరితో ఏదో ఒకటి రాసి సంతకం పెట్టేవాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ పత్రికలో 4 ముఖ్యాంశాలు పేర్కొనబడ్డాయి. 1 శ్రమలు, 2 క్రీస్తు రాకడ, 3 గొప్ప తిరుగుబాటు, 4 విశ్వాసుల నిలకడ, స్థైర్యం. గమనించండి, పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ సహనము కలిగి ఉండాలని ధైర్యం చెప్పాడు. కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఎన్నైనా రావచ్చు. విశ్వసనీయులైన తన బిడ్డలకు దేవుడు విజయం ప్రసాదిస్తాడు. తన బిడ్డలను శ్రమపెట్టిన వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. మన విశ్వాసానికి విజయమే మరో పేరు. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. విశ్వాస బలం మన నిరీక్షణలో కనపడుతుంది. మన విశ్వాసం కోసం శ్రమలెన్నైనా భరిస్తాము. క్రీస్తు సేవలో శ్రమలు మనల్ని బలపరుస్తాయే కాని బలహీనపరచలేవు. క్రీస్తు రెండోసారి వస్తాడు. ఆయన ఏ నిమిషంలోనైనా రావచ్చు. తెస్సలోనిక సంఘస్థులు ప్రభువు వస్తాడని చెప్పి పనిమీద ఆసక్తి కోల్పోయారు. కొందరు పనులన్నీ మానేసి కూర్చున్నారు. క్రీస్తు రెండోసారి వస్తాడు నిజమే. ఆయన వచ్చి విశ్వాసులకు ఘన విజయం ప్రసాదిస్తాడు. మనం ప్రతి నిమిషం సిద్ధంగానే ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో అని కంగారు పడనక్కర్లేదు. మనం స్థిరంగా నిలబడాలి. నమ్మకంగా పనిచేస్తూనే ఉండాలి. క్రీస్తు కోసం కనిపెట్టాలి. క్రీస్తు తిరిగి రాకముందు ఒక పెద్ద తిరుగుబాటు లేస్తుంది. అంత్యక్రీస్తు ఈ తిరుగుబాటుకు నాయకుడు. ఇది దేవునికి వ్యతిరేకంగా చెలరేగే తిరుగుబాటు. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు. పాపానికి, చెడుగుకు హద్దుపద్దు ఉండదు. దేవుడు ఈ తిరుగుబాటుదారులపై తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. అంత్యక్రీస్తు అనేకులను మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. లోకంలో చెడుగు విపరీతంగా ప్రబలమవుతున్నదా ఏమిటి? ఈ విషయంలో మనం కంగారు పడకూడదు. సమస్తము దేవుడు తన అదుపులో పెట్టుకున్నాడు. లోకంలో పాపం ఎంత విస్తరించినా దేవుడు సింహాసనం మీద ఉన్నాడని మరిచిపోకండి. మనమైతే ఆయనకు విధేయులం, విశ్వసనీయులం. సంఘం ఎత్తబడిన తరువాతనే మహాశ్రమలు మొదలవుతాయి. తెస్సలోని సంఘంలోనే కొందరు పనులు మానేశారు. సంఘంలో అలజడి మొదలైంది. అవిధేయుల ద్వారా అక్రమం విస్తరిస్తున్నది. పౌలు వారి సోమరితనాన్ని ఖండించాడు. ధైర్యంగా ఉండండి అన్నాడు. క్రైస్తవ ప్రవర్తనలో ఎట్టి లోపము ఉండకూడదు. వాక్యానుసారమైన ప్రవర్తన దేవునికి ఎంతో ఇష్టం. విసుక్కోకుండా మేలు చేస్తూ ఉండాలి, మానేయకూడదు. మనకు ఇవ్వబడిన సమయాన్ని, తలాంతులను సద్వినియోగం చేయాలి. క్రీస్తు యొక్క ఓర్పును, సహనాన్ని మనం అలవరుచుకోవాలి. ఈ విధంగా పౌలు తెస్సలోని సంఘాన్ని బలపరుస్తూ ఈ లేఖ రాశాడు. ప్రియ శ్రోతలు గమనించండి, 2 తెస్సలోని పత్రిక చిన్నదే కాని ఆధ్యాత్మిక విలువలో చాలా గొప్పది. సహనం అంటే ఓర్పు. సణగకూడదు, స్థిరంగా నిలవాలి. ఒత్తిడి కింద ధైర్యాన్ని కోల్పోకూడదు. అంత్యక్రీస్తు ఈ పత్రికలో పేర్కొనబడ్డాడు. ఇతనికి ధర్మవిరోధి, పాపపురుషుడు అని పేర్లున్నాయి. 3వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువునందు మిమ్మును గూర్చి మాకు నమ్మకం ఉంది అంటున్నాడు పౌలు. నమ్మకమంటే నిశ్చయత. వారిని గురించి ఎట్టి అనుమానమూ లేదు. ప్రియ శ్రోతలు, దైవ సేవకులు విశ్వాసుల యందు నమ్మకముంచాలి. విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారై శ్రమలను సహించాలి. ఇతర విశ్వాసుల కోసం విజ్ఞాపన చెయ్యాలి. అక్రమకారులను ఖండించాలి. వారిని పశ్చాత్తాపానికి నడిపించాలి. తెస్సలోని సంఘస్థులు హింసలన్నిటిలో, శ్రమలలో ఎంతో సహనం చూపారు. వారి ఓర్పును, విశ్వాసాన్ని చూచి పౌలు ఎంతో అతిశయపడుతున్నాడు. మేలు చెయ్యాలనే ఆలోచనలు క్రైస్తవులకు ఎల్లప్పుడూ వస్తూ ఉండాలి. సోమరితనాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ప్రోత్సహించకూడదు. ఈ పత్రికలో విశ్వాసానికి ఒక కొత్త నిర్వచనం మనకు దొరికింది. శ్రమల మధ్య అచంచలంగా నిలువబడే కృప విశ్వాసమే.
దేవుని వాక్య సత్యాన్ని గట్టిగా చేపట్టాలి. సంఘ నాయకుల కోసమై ప్రార్థించాలి. సువార్త ఇంకా బలంగా ప్రకటించబడాలని, ఎదిరించే మూర్ఖుల బారి నుండి దేవుడు తన సేవకులను కాపాడాలని ప్రార్థించాలి. సైతాను కూడా అద్భుతాలు చేస్తాడు. అంత్యక్రీస్తు మరి ఎక్కువగా అద్భుతాలు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ క్రియలు స్పష్టంగా ఉంటాయి. సైతాను అద్భుతాలు నకిలీ సరుకు. సైతానీయ అద్భుతాలు వాక్యం ఎరుగని వారిని పక్కదోవ పట్టిస్తాయి. మనం పరిశుద్ధ జీవితాన్ని అలవరుచుకోవాలి. పరిశుద్ధత అనేది మనలో నిరంతరము కొనసాగే ప్రక్రియ. పరిశుద్ధాత్మ నేతృత్వానికి మనం లోబడాలి. విశ్వాసమందు స్థిరంగా నిలవాలి. దేవుని కృప ఎంత గంభీరమైనదో గుర్తించాలి. పరిశుద్ధాత్మ మనలను పవిత్రపరుస్తాడు. వాక్య సత్యాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. విశ్వాసులు దేవునికి, ఆయన వాక్యానికి సంపూర్ణంగా విధేయులైపోవాలి. సంఘ సహవాసమందు మనము సున్నితమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. వాక్యానికి పూర్తిగా తలవొగ్గాలి. అక్రమము జరిగించే సహోదరులతో సహవాసకూడదు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? అంత్యక్రీస్తును గురించి ఊహపోహలు మానండి. అంత్యక్రీస్తు మహానియంత. అతడికి సైతాను బలం ఉంది. తానే దేవుణ్ణని చెప్పుకుంటాడు. అంత్యక్రీస్తుకు సహాయకుడే అబద్ధ ప్రవక్త. సూచక క్రియలు చేస్తాడు. అంత్యక్రీస్తు ఇప్పుడు లోకంలో ఉన్నాడు, కాని సంఘం ఎత్తబడే వరకు వాడు బయటికి రాడు. ఇతడు గొప్ప నాయకుణ్ణని చెప్పుకుంటాడు. మహాజ్ఞానిలా మాట్లాడతాడు. అవిశ్వాసులను ఆకర్షిస్తాడు. వారు అతణ్ణే ఆరాధిస్తారు. సమస్యలన్నిటికీ నా వద్ద పరిష్కారమున్నది అంటాడు. అంత్యక్రీస్తు వచ్చేటప్పటికి లోకం అస్తవ్యస్తమై ఉంటుంది. న్యాయం అంతరించిపోతుంది. ఆర్థికంగా మహాసంక్షోభం ప్రవర్తిల్లుతుంది. లోకరాజ్యాలన్నీ అల్లకల్లోలమైపోతాయి. అప్పుడు అంత్యక్రీస్తు శాంతి శాంతి అంటూ అబద్ధ నినాదాలు చేస్తాడు. యేసుక్రీస్తుకు నకిలీ రూపమే అంత్యక్రీస్తు. వీడి వెనుక సైతాను ఉన్నాడు. అచ్చం యేసులాగే కనపడతాడు. అయితే ఆ తరువాత వాని బండారం బయటపడుతుంది. ఈ రోజున కూడా అంత్యక్రీస్తు ఆత్మగలవారు ప్రజల మధ్య పనిచేస్తున్నారు. నన్ను ఆరాధించండి అంటూ తన వైపునకే ప్రజలను ఆకర్షించుకునే వ్యక్తికి అంత్యక్రీస్తు ఆత్మ ఉన్నదని మనం గ్రహించగలం. వ్యక్తి పూజలో అంత్యక్రీస్తు ఆత్మ ఉన్నది. దేవుని స్థానంలో ఏది ఉన్నా అది అంత్యక్రీస్తు సృష్టే. మానవీయ దృక్పథమంటూ దేవుని స్థానంలో మనిషిని స్థాపించటం అంత్యక్రీస్తు చర్యే. ప్రియ శ్రోతలు, ఈ పాఠం ఇంతటితో ముగిసింది. అయితే మనం జ్ఞాపకముంచుకోవాల్సిన కొన్ని సంగతులు మీతో పంచుకోగోరుతాము. క్రైస్తవులు సోమరులను ప్రోత్సహించకూడదు. వారిని పోషించకూడదు. వారు కష్టపడి పనిచేసేటట్లు బలవంతం చెయ్యాలి. క్రైస్తవ విశ్వాసులు సోమరిపోతులను మేపకూడదు. తెస్సలోని సంఘంలో కొందరు సోమరిపోతులు, వదరుపోతులు పోగయ్యారు. పనిచెయ్యడానికి బదులు ఇతరుల వ్యవహారాలలో జోక్యం కలిగించుకుని మధ్యవర్తుల్లాగా మాట్లాడతారు. స్వస్థబుద్ధి కలిగి ఉండండి. మర్యాదగా, నెమ్మదిగా మీ పని మీరు చెయ్యండి. మీ కష్టార్జితాన్ని అనుభవించండి. ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండండి. పని చెయ్యగలిగిన వారు ఇతరుల సంపాదన మీద ఆధారపడకూడదు. బాధ్యతారహితంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. పని చెయ్యకుండానే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ప్రియ విశ్వాసులారా, మేలైనది చేస్తున్నప్పుడు విసుక్కోకూడదు. అవిధేయులను క్రమశిక్షణలో ఉంచడం సంఘము యొక్క బాధ్యత. సోమరులు పశ్చాత్తాపపడాలి. తాను ఒక అపోస్తలుడుగా మాట్లాడుతున్నాడు పౌలు. ఇది దేవుని వాక్యం. ఇందులోని ప్రతి మాట మనకు ఆచరణీయం. సంఘం సోమరులను కనిపెట్టి చూడాలి. వారిని ప్రత్యేకించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఒక విశ్వాసి మరి ఒకరికి సాయం చేయాలి. యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడుగుతూ, మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి అన్నాడు. అనగా ఒకరిని ఒకరు సరిదిద్దుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, సహించుకోవాలి. అక్రమకారులు పశ్చాత్తాపం చెందాలి. దేవుని క్రమశిక్షణలోని అంతరార్థమిదే. అక్రమము చేసేవాడు
మారుమనసు పొందాలి. సంఘంలో చీలికలు రాకుండా జాగ్రత్త పడాలి. సంఘ సహవాసంలో పరిశుద్ధతను పాటించాలి. తప్పిపోయిన సహోదరుణ్ణి అలా వదిలేయకూడదు. అతణ్ణి గుణపరిచి తిరిగి సహవాసంలోకి రప్పించాలి. అతడు నీ శత్రువు కాడు, నీ సహోదరుడు. మందలించాలి కాని బహిష్కరించకూడదు. బయటికి గెంటివేయకూడదు. తలుపులు మూసేయకూడదు. ప్రియశ్రోత, యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘంలో నీవున్నావా? లేకపోతే మహాశ్రమలు తప్పవు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక.